ఈ క్రికెటింగ్ వరల్డ్లో ఎన్నో రికార్డులు వచ్చాయి, ఇంకెన్నో రికార్డులు అలా మెల్ట్ అయిపోయాయి. కానీ మహేంద్ర సింగ్ ధోని పేరు సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అలా నిలిచిపోతుంది. స్పష్టమైన అచ్చమైన తెలుగులో చెప్పాలంటే క్రికెట్ చరిత్రలోనే అజరామరం. కోట్లాది మంది గుండెల్లో కొలువై మ్యాచ్ తలరాత్రును మార్చిన ఆ నెంబర్ 7 జెర్సీ ఇప్పుడు అభిమానుల ముందు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా నిలబడిపోయింది. అది ధోని రిటైర్మెంట్. 2026 ఐపీఎల్ సీజన్లో చెన్నై ముగిసింది. కానీ ధోని మాత్రం అనుకున్నంతగా స్టేడియంలో కనిపించలేదు. మొదటి మ్యాచ్లోనే మెరిసిన తల ఆ తర్వాత గాయం కారణంగా ఫ్యాన్స్ కోరికను నెరవేర్చలేకపోయాడు. నిజానికి ధోని లాంటి లెజెండ్ ఆఖరి సీజన్ అంటే ఎలా ఉండాలి? ఒక సిక్సర్తో మ్యాచ్ గెలిపించి ఐపీఎల్ ట్రోఫీని చేతిలో పట్టుకొని యావత్ ప్రపంచం సెల్యూట్ చేస్తుంటే తలెత్తుకొని గర్వంగా వెళ్ళాలి. కానీ ఈ సీజన్లో అది జరగలేదు. దీంతో ప్రతి ఫ్యాన్ గుండెల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న: తన ఐపీఎల్ ప్రయాణానికి సైలెంట్గా గుడ్ బై చెప్పేసినట్టేనా, లేకపోతే వచ్చే సీజన్లో మళ్ళీ పసుపు జెర్సీతో మైదానంలోకి ఎంట్రీ ఇస్తాడా? అసలు ధోని రిటైర్మెంట్ మ్యాచ్ ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ వితౌట్ స్కిప్పింగ్. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వినగానే మనకి టక్కును గుర్తొచ్చే ఫస్ట్ పదం కెప్టెన్ కూల్. గ్రౌండ్లో ఎంత ప్రెషర్ ఉన్నా, ఒంట్లో ఎంతటి నొప్పి దాక్కుని ఉన్నా వాటన్నిటిని గుండెల్లోనే దాచేస్తాడు. ముఖంపై ఒక చిన్న చిరునవ్వు చిందించడం ఆయనకు మాత్రమే సాధ్యమైన ఆ ఒక్క కళ. అవును, ఆయనకు మాత్రమే సాధ్యమైన కళ. మనోబలం ఎంత గట్టిదైనా శరీరం సహకరించినప్పుడు ఆ విధి ముందు మోకరిల్లక తప్పదు అన్నట్లు సరిగ్గా ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఫిట్నెస్ విషయంలో బాధపడ్డాడు. గత కొన్ని సీజన్స్గా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ ఐస్ ప్యాక్లు కట్టుకుంటూ మోకాలికి బెల్ట్ పెట్టుకుంటూనే గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చేవాడు. అయితే ఈ ఇయర్ ఆ మోకాలి నొప్పి సమస్య కాస్త ఎక్కువైంది. నిన్న మొన్నటి వరకు నొప్పిని సైతం ఓడించిన ధోని ఈ సీజన్లో మాత్రం గాయం ముందు తల వంచాల్సి వచ్చింది. సీజన్ స్టార్టింగ్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ధోని ఆ మ్యాచ్లోని తీవ్రమైన కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ధోనికి తీవ్రమైన మజిల్ టియర్ అయినట్లు మెడికల్ టీం ఈ ఫస్ట్ మ్యాచ్ తర్వాత తెలిపింది. ఇక వైద్యులు కనీసం 2 నెలల పాటు విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో మిగిలిన సీజన్ మొత్తానికి ధోని కేవలం మెంటర్గా ఆర్ఎల్స్ ఇంకా సాధ్యమైతే డ్రెస్సింగ్ రూమ్ సలహాదారుడిగానే ఉండిపోవాల్సి వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీని వెనుకుండి నడిపించాలనుకున్న ఇంజరీ కారణంగా గ్రౌండ్లోకి రాలేకపోయాడు. స్టేడియం నలుమూలల కోట్లాది ఫ్యాన్స్ ధోని 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 అంటూ గుండెలు పగిలేలార్చిన ఆ తల మాత్రం మైదానంలోకి రాలేకపోయింది. అలా అభిమానుల కళ్ళల్లో నిరాశను మిగులుస్తూనే ఐపీఎల్లో చెన్నై సీజన్ ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ గుండెల్లో ఒకే ఒక ప్రశ్న ఉండిపోయింది, కంటిన్యూ అవుతూనే ఉంది. ధోనికి ఈ ఐపీఎల్ సీజన్ ఆఖరిదా? నెక్స్ట్ సీజన్లో మ్యాచ్ ఆడరా? ఇదే నిజమైతే ధోని చివరి సీజన్ అంటే ఎలా ఉండాలి అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే క్రీడా ప్రపంచంలో ఒక ఆటగాడు ఎలా ఎంట్రీ ఇచ్చాడు అనే దానికంటే చివరి మ్యాచ్ ఎలా ముగించాడు అనేది హిస్టరీలో నిలిచిపోతుంది. డొనాల్డ్ బ్రాడ్మన్ ఆఖరి ఇన్నింగ్స్లో డకౌట్ అవ్వడం ఒక ట్రాజడీ అయితే, సచిన్ టెండూల్కర్ 74 రన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి దేశం మొత్తం కన్నీరు పెడుతూ ఉండగా వీడ్కోలు పలకడం ఒక అద్భుతం. అలాగే ఎంఎస్ ధోని లాంటి గ్లోబల్ ఐకాన్ ఐపీఎల్ కెరీర్ ఎండింగ్ కూడా అంతకంటే అద్భుతంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సీజన్లో అలా జరగలేదు. ధోని గ్రౌండ్లో ఉండి లాస్ట్ బాల్కి 6 కొట్టి చెన్నైని గెలిపించి చేతులు పైకెత్తి మైదానానికి నమస్కరించి ఇవన్నీ జరిగి అలా గ్రౌండ్లో నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతూ ఉంటే కోట్లాది మంది ఫ్యాన్స్ చూడాలి అని కలలు కన్నారు. కానీ ఇంజరీ ఆ కలను చెరిపేసింది. గాయం ఫ్యాన్స్కి గాయాన్ని కలిగించింది. అసలు ఎందుకు ధోని కెరీర్ ఎండింగ్ ఎప్పుడు ఇంత సైలెంట్గా ముగుస్తూ ఉంటుంది? దీని గురించి మాట్లాడుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అది 2014 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మధ్యలో ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు ధోని. ఆ తర్వాత 2020
2020 ఆగస్టు 15 జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో నేను రిటైర్మెంట్ ఇచ్చినట్లు భావించండి అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఎలాంటి ఫేర్వెల్ మ్యాచ్ లేదు, ఎలాంటి ప్రెస్ మీట్ కూడా లేదు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా గాయంతో డ్రెస్సింగ్ రూమ్లోనే ధోని ఐపీఎల్ ప్రయాణం ముగిసిపోవాలా, ఒక మహావీరుడికి దక్కే ముగింపేనా అనే ప్రశ్నలు చాలామంది ఫ్యాన్స్ను కలవరపెడుతూ ఉన్నాయి. ఈ సీజన్ అంతా గాయంతో బాధపడిన ధోని అధికారికంగా ఎక్కడా రిటైర్మెంట్ అనే పదాన్ని వాడలేదు. రిమెంబర్ దాట్. ఏ ఆటగాడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాంచైజీకి భారం కాకూడదు అని రిటైర్మెంట్ ప్రకటిస్తారు, కానీ ధోని అలా చేయలేదు. దీనికి మెయిన్ రీజన్ చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ, ఫ్రాంచైజీ రిక్వెస్ట్. అయితే నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ సీజన్లో జరగబోయే నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. అప్పుడు ఐపీఎల్ రూల్స్, అవును, నెక్స్ట్ టైం ఉండే ఐపీఎల్ రూల్స్, మెగా వేలం, వీటి వల్ల ధోని రిటైర్మెంట్ ప్రకటించలేదు అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఎందుకంటే బీసీసీఐ అన్క్యాప్డ్ ప్లేయర్స్ రూల్స్ను ఎలా మార్చబోతూ ఉంది. 5 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అన్క్యాప్డ్ కింద రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తుందా లేదా అనే లెక్కల కోసమే ధోని వెయిట్ చేస్తూ ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. తను తొందరపడి రిటైర్మెంట్ ప్రకటిస్తే సిఎస్కే రిటెన్షన్ ప్లాన్ దెబ్బతింటుంది. అందుకే జట్టు టీం ఫ్యూచర్ కోసం ధోని సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. సిఎస్కే జట్టుకు ధోని కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు, ఆ జట్టుని ముందుండి నడిపించే వ్యక్తి. ఆ జట్టుకు వచ్చే స్పాన్సర్షిప్స్, బిజినెస్, ఫ్యాన్ బేస్ కోట్ల రూపాయల విలువైనవి. మేనేజ్మెంట్ ధోనిని కనీసం జట్టుతో పాటు ట్రావెల్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ధోని తొందరపడి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరి వచ్చే సీజన్లో ధోని మళ్ళీ ప్యాడ్స్ కట్టుకుని గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తాడా అంటే 50-50 ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ధోనికి ఇప్పుడు 44 ఇయర్స్, అంటే 44 ఏళ్ళు దాటిపోయాయి. ఈ వయసులో మజిల్ టియర్ నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు. కానీ ధోని మైండ్ సెట్ మనందరికీ తెలుసు. తను ఎప్పుడు ఆటను అసంపూర్ణంగా ముగించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ ఏడాది మొత్తం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సీజన్కి ఫిట్నెస్ సాధిస్తే కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా ఆఖరి 2 ఓవర్లలో బ్యాటింగ్కు వచ్చేలా సిఎస్కే ప్లాన్ చేస్తుంది. ఒకవేళ శరీరం అస్సలు సహకరించకపోతే 2027 ఐపీఎల్లో ఆయన మెంటర్గా పసుపు ఎల్లో జెర్సీలోనే కనిపిస్తాడు. కానీ బ్యాట్ పట్టకపోవచ్చు ఇంకా చెప్పాలంటే. మరి వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని మళ్ళీ ఎల్లో జెర్సీని వేసుకుని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వస్తాడా, లేకపోతే మెంటర్గా కంటిన్యూ చేస్తాడా? ఇదే ఆఖరి సీజన్ అవుతుందా, లేకపోతే గాయం కారణంగా ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? మరి మీకేమనిపిస్తోంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.